నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ఎంవీఆర్ రాకతో అనకాపల్లి జిల్లా బీజేపీలో సందడి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పట్టణంలో స్థానిక చదువుల వారి వీధి బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ద్వారపుడి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలతో పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. వేదికలో ఎంవీఆర్ పాల్గొని ఒకరినొకరు పరిచయం చేసుకుని మండలాల్లో నిర్వహిస్తున్న బీజేపీ సమావేశాల్లో ప్రతి కార్యకర్త పాల్గొని పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పార్టీ నాయకుల చేతుల మీదుగా ఎంవీఆర్ కు శాల్వాతో సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఎంవీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనందరి ముందు మన అభిమాన నాయకుడిగా ముందు ఉండాలని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు చాలా ఇష్టమైన పార్టీ బీజేపీ అంటే. అలాగే నాకు ఇష్టమైన మనుషులు రమేష్ గారు, మాధవ్ గారు, వాళ్ళ మీద గౌరవంతో వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలని ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది పార్టీ ఏంటంటే క్రమశిక్షణ పార్టీ. క్రమశిక్షణ ఉంటుంది, కష్టం ఉంటుంది. కష్టం ఉన్న దగ్గరే సుఖం ఉంటుంది. మనం కష్టపడి మనం నిలబడి మన పార్టీని మనం స్ట్రాంగ్ చేసుకుంటే అందరికీ ఎంతమంది అయితే కింద స్టేజ్లో ఉన్నారో అందరినీ మేము పై నుండి తీసుకొని వెళ్తాం. మేము ఒక్కడే వెళ్తాం గొప్ప కాదు. మన పార్టీ కింద స్థాయి నాయకులను అందరినీ మేము పైకి తీసుకెళ్తేనే మాకు గొప్ప. మేము ఒక్కళ్ళం ఎదిగిపోయాం, బీజేపీ పార్టీలో ఉన్నాం అంటే మనకు గొప్ప కాదు. మన కార్యకర్తలు అందరూ నలిగిపోయి ఎన్నో భుజాలు అరిగిపోతున్నాయి మన కార్యకర్తలు, కానీ ఇప్పటికీ అలాగే ఉంటున్నారు. అది ఆ భుజాలు అరిగిన దానికి ఫలితం మేము చూపిస్తాం బీజేపీ పార్టీ తరఫు నుంచి. బీజేపీ పార్టీ అంటే మన కడ్డ తల్లిలా చూసుకోవాలి. మన కుటుంబం ఎలాగో బీజేపీ పార్టీలో పనిచేసి ఇప్పుడు నాతో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా నేను సిస్టమ్ అంతా చెప్పాను. పరమేశ్వర్ సమస్యలో ఇంకా డైలీ జాయిన్ అవ్వడం మొదలు పెడతారు. మొత్తం అందరూ మన పార్టీకి రావడానికి చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. మేము డేట్ పెడతాం, డేట్ ప్రకారంగా మీరు ఇద్దరు కానీ పరమేశ్వర్ సమస్యలో అని చేస్తున్నారు. అలాగే మన బీజేపీ కార్యకర్తలు ఎక్కడైతే వీక్ ఉన్నారో అక్కడ ఒక బస్సు తీసుకెళ్ళి ఒక 50 మందిని మా పార్టీ ఇది ఇలా చేస్తుంది అని చూపించి యాత్రకి మా తరఫున మేము బీజేపీ తరఫున ఒక బస్సు కానీ ఏదైనా మీకు గ్రామంలో మీకు పట్టు రావాలంటే అక్కడ ఏదో ఒకటి మీరు చేయాలంటే పార్టీ అందరినీ చూడాలంటే అవ్వదు పైనుంది. మళ్ళీ మనం చేసుకుంటూ వెళ్తే పార్టీ గుర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. మనం కష్టపడాలి. అలాగే మీరు ఎవరికి ఏది కావాలన్నా మాకు చెప్పండి. ఎక్కడైనా బస్సు ఏర్పాటు చేస్తానంటే మన బీజేపీ కార్యకర్తలు వెళ్ళిపోయి ఉంటాయి. అంటే మనం చేసే అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఒక్కరితో ఆగబడుతుంది. ఇదంతా మన పార్టీకి పనిచేస్తుంది. పార్టీయే మనకి అందరినీ మీ అందరినీ పైకి తీసుకెళ్లే అవకాశం ఇస్తుంది. అందుకని స్ట్రాంగ్గా బీజేపీకి మనం ఫుల్గా సపోర్ట్ చేయాలి. మనకి పరమేశ్వర్ లాంటి వాళ్ళు కూడా జిల్లా ప్రెసిడెంట్గా జరగడం చాలా మనకు అదృష్టం. ఎందుకంటే ఆయన 18 గంటలు బీజేపీ అర్ధరాత్రి లేకుండా బీజేపీ అంటారు కానీ కుటుంబాన్ని అందరూ. అందుకని ఆయన చూసి కొంచెం నేర్చుకుని ఆయన ఎంత స్టేజీలో ఉన్నా జిల్లా అధ్యక్షులు అయినా ఇప్పుడు అందరినీ కలుపుకుని వెళ్తున్నారు. ఆయనకి జిల్లాలో మనం అందరూ జిల్లా వాసులందరూ మనం ఫుల్ సపోర్ట్ చేస్తే ఆయన మన అందరినీ ఒక స్టేజీ ప్రకారంగా తీసుకెళ్తారు. దానికి ఫుల్ సపోర్ట్ ఎంవీఆర్ ఉంటాడు. అందరూ కలిసి ప్రయాణం చేద్దాం. మనకి ఎవరో పార్టీకి అతి దూరం కాదు. మనం ఏది పదవి గురించి ఎవరో ఆశించొద్దు. పదవి ఆశించిన వాళ్ళు మనం అదంతా కమర్షియల్ అయిపోద్ది. మనం పని చేస్తే ఫలితం అర్థమంటుంది. మీకు ఎప్పుడు ఏది వచ్చినా కానీ బీజేపీ తరఫు నుంచి నేను ముందు ఉంటాను. అలాగే మన పరమేష్ గారు, మన సీఎం రమేష్ గారు, మాధవ్ గారు వీళ్ళందరినీ కలుపుకుని ముందుకు వెళ్దాం. మనం స్ట్రాంగ్గా ఉంటే ఒకటి అంటే మనకి పార్టీకి ఏం చేయలేము, పార్టీకి నష్టం కలిగింది. మనం పనిచేసి అక్కడ నరేంద్ర మోడీ గారిని చూడండి, ఇక్కడ మమ్మల్ని చూడొచ్చు. నరేంద్ర మోడీ గారు అక్కడ కూర్చోవాలంటే మనందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఎంఈఆర్ ఒకటి, పరమేశ్ గారు ఒకటి, సీఎం రమేష్ గారు ఒకటి, మాధవ్ గారు ఒకటి, అందరూ ఒకటే. మనం అందరూ కలుపుకుని వెళ్ళి మనం పనిచేద్దాం. ఓకే, నమస్కారం. కింద లెవెల్లో ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని తనకంటూ కొంతమంది మనుషులు ఉన్నారు వెంకటేశ్వర గారికి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అటువంటిది. అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక మందిని అభిమానులుగా సంపాదించుకున్నారు ఆయన. కాబట్టి అభిమానులు అందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చూస్తున్నారు.
అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరతామని ముందుకు వస్తున్నారు. చాలా సంతోషం. ఈ రకంగా జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలపడడం అనేది మనందరికీ కూడా హర్షించేటటువంటి విషయం. ముఖ్యంగా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను ఆ రకమైనటువంటి ఒక ప్రక్రియ, జిల్లాలో పార్టీ బలపడడం అనేటువంటి ప్రక్రియ ఇంతకుముందు ఆడారి ఆనంద్ గారు పార్టీలోకి వచ్చినప్పుడు కానీ, అంతకుముందు సీఎం రమేష్ గారు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా మన అనకాపల్లి నియోజకవర్గం రావడం, సో వారు కూటమిగా 3 పార్టీలతో కలిసి పనిచేసి ఎంపీగా వారిని గెలిపించుకోవడం, ఇదంతా కూడా అందరం ఆనందించదగినటువంటి విషయం. అలాగే ఆడారి ఆనంద్ గారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, అలాగే జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో విశాఖ డైరీ సభ్యులు ఎవరైతే అక్కడ కూడా పార్టీ బలోపేతం అవుతుంది. ఇప్పుడు ముత్యాల వెంకటేశ్వర గారు పార్టీలో జాయిన్ అవ్వడం ద్వారా దాన్ని ఒక రకంగా పరిపూర్ణం చేస్తున్నారు. సో ఆ రకంగా మన జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక ఎదురులేని శక్తిగా, ఒక బలమైనటువంటి పార్టీగా రూపొందడానికి ఒక అవకాశం ఉంది. మన ఎంపీ గెలిచామంటే మిగిలినటువంటి 2 పార్టీల యొక్క సహకారంతో మన ఎంపీని గెలుచుకున్నాం. ఇట్లా కాకుండా మన పార్టీ బలపడేటువంటి అవకాశం అటు ఆనంద్ గారు, ఇటు ముత్య వెంకటేశ్వర గారు వీళ్ళందరూ రావడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుంది. కాబట్టి వారి యొక్క రాకని స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో వారితో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి ఫాలోవర్స్ అవుతే వారి అనుచరులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ, మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ అనేది మిగిలినటువంటి రాజకీయ పార్టీలు కాదు, ఇది ఒక డిఫరెంట్ పొలిటికల్ పార్టీ. భారతీయ జనతా పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీయే కాదు, ఇది ఈ దేశం కోసం ఒక జాతీయవాదాన్ని ముందు పెట్టుకొని నడుస్తూ భారత్ మాతాకి జై అని నినదిస్తూ ఈ దేశం కోసమే మనం పనిచేయాలి. రాజకీయం అనేది తర్వాత విషయం. రెండోది మన ప్రైమరీ విషయం ఏంటంటే మన దేశం, ఈ దేశం కోసం పనిచేయడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీలో పనిచేయడం అనేది కూడా కొద్దిగా మిగిలిన రాజకీయ పార్టీలాగా ఉండదు, ఇక్కడ కొద్దిగా కష్టతరంగానే ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక సిస్టమేటిక్గా నడిచేటువంటి పార్టీ, ఒక క్రమశిక్షణతో నడిచేటువంటి పార్టీ. అట్లాగే భారతీయ జనతా పార్టీలో ఇచ్చినటువంటి కార్యక్రమాలను చూసే తప్పకుండా నిర్వహణ చేయాల్సిన బాధ్యత ఎవరైతే బాధ్యతలు ఉంటారో వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరి మీద ఉంటుంది. కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది అడ్జస్ట్ అవ్వడానికి. అంటే ఏ రాజకీయ పార్టీలో పనిచేయకుండా తనంత